హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుధారాం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జనరల్గా మీరు ఎప్పుడు కూడా అంటే డైరెక్ట్ స్టాక్ బయింగ్కి కానీ లేదంటే దాని యొక్క అంటే ఓవరాల్ ట్రేడింగ్ కానీ ఎక్కువగా అలా అంటే చెప్పరు. మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్ తప్ప. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే దాన్ని ట్రాకింగ్ కానీ ఇదంతా కూడా ఎందుకో యూ డోంట్ సజెస్ట్ మచ్. రైట్. వై అనేది ఎప్పుడు కూడా నేను అడగలేదు, కానీ ఈరోజు అడగాలనిపిస్తుంది. ఎందుకంటారు? స్టాక్స్లో అంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి స్టాక్స్. మనకు తెలిసి ఏంటంటే చాలా మంది రిలయన్స్ మంచి స్టాక్ కొనుక్కుంటారు, హెచ్డిఎఫ్సి మంచిది కొనుక్కోమంటారు, లేదా బజాజ్ ఫైనాన్స్ మంచిదని కొనుక్కుంటారు. అంటే బజాజ్ ఫైనాన్స్ 3 years 0 returns. నువ్వు దాన్ని రికమెండ్ చేసాను అనుకో, మంచి కంపెనీ కొనుక్కోమన్నావు అనుకోండి, వాడు 1 month చూస్తాడు, 6 months చూస్తాడు, 1 year చూస్తాడు. సార్ చెప్పారు నేను కొనుక్కున్నా అంటాడు. అందులో రిస్క్ బేర్ చేయడు. సార్ చెప్పారు నేను కొనుక్కున్నా అంటాడు, అది మూవ్ అవ్వలేదు సార్ అంటాడు. కంపెనీస్ ఏంటంటే ఒక 10 years వరకు కూడా 0 returns అనేది క్వైట్ కామన్. అది ఎందుకంటే ఇవి ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్, సెక్టార్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ నిరంతరం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంతకు మించి మార్కెట్లో నిరంతరం కాంపిటేటర్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. అందుకని ప్రొడక్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని టార్గెట్లు వేరు, దాని పిఈ వేరు, దాని సేల్స్ వేరు అనమాట, మార్జిన్స్ వేరే ఉంటుంది. గ్రోత్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ మారిపోతాయి డైనమిక్స్ ఇవన్నీ కూడా. అందుకని ఎప్పుడైతే వాటి ప్రాఫిటబిలిటీ, ఆ ప్రాఫిట్ స్పీడ్, ఆర్ఓఈ, ఆర్ఓసి ఇలా టెక్నికల్ పారామీటర్లన్నీ, ఫండమెంటల్ పారామీటర్లన్నీ మారుతున్నాయో కంపెనీ యొక్క వాల్యుయేషన్ కూడా మారిపోతూ ఉంటుంది, కంపెనీ మీద ఒపీనియన్ కూడా మారుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు వేరే మారిపోద్ది, మళ్ళీ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే వచ్చింది. మెచ్యూరిటీ తర్వాత అది డిక్లైన్ అయినా అవుతుంది, లేదా వాటి రీఇన్వెస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ దాన్ని యంగా మార్చాల్సి ఉంటుంది కంపెనీని. ఈ ప్రాసెస్లో నిరంతరం మార్కెట్ వాల్యుయేషన్ మారిపోతూ ఉంటాయి. ఫాస్ట్గా చేంజ్ అయ్యి ఈ వాల్యుయేషన్ని ట్రాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. సపోజ్ జియో ఫైనాన్స్ ఇంతవరకు ఇంకా ఫుల్ పేజ్ లాంచ్ చేయలేదు. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు దాన్ని చూసి దీన్ని ఆల్రెడీ పడగొట్టేస్తున్నారు. 3 years నుంచి బజాజ్ ఫైనాన్స్ 0 returns. ఎందుకంటే జియో ఫైనాన్స్ వచ్చేస్తే దీన్ని ఆపర్చునిటీస్ మొత్తం గ్రాప్ చేస్తుంది కాబట్టి దీనికి ఇవ్వాల్సిన పీఈని డీరేటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. డీరేటింగ్ అంటే ఇంత ముందులాగా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట, దాన్ని తగ్గించుకుంటూ పోతున్నారు. కంపెనీ ఫండమెంటల్ సౌండ్ ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా, బట్ స్టిల్ ఫ్యూచర్లో తగ్గబోతుంది అన్న స్పృహతోటి ఇప్పుడే పడగొట్టేస్తున్నారు. అలాగే ఏషియన్ పెయింట్స్ లాస్ట్ 3 years 0 returns. అది పెయింటింగ్లో వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ, బట్ స్టిల్ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా పెయింటింగ్లోకి ఎంటర్ అవుతున్నాయి. తొందరలో ఇటు మార్జిన్ తగ్గబోతుంది అన్న దాంతో దాన్ని పడగొట్టేస్తున్నారు. అంటే ఒకప్పుడు 100 PE తగ్గకుండా ఉన్న ఏషియన్ పెయింట్స్ ఇప్పుడు 40 దొరుకుతున్న ఎవరు తీసుకోవట్లా, 40లో దొరుకుతున్నా ఎవరు తీసుకోవట్లేదు. అందుకని మనం మంచి అని అనుకున్న ప్రతిసారి నువ్వు రికమెండ్ చేసావు అనుకోండి వాటిని, వాళ్ళు 1 year చూస్తే 2 years చేస్తారు. వాటితో పోల్చుకుంటే రిస్క్ లేకుండా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్లో వచ్చినప్పుడు వై షుడ్ గో ఫర్ స్టాక్ స్పెసిఫిక్. అందుకని కంపెనీ మీకు ఎప్పుడైనా సరే నిరంతరం ట్రాక్ చేసే వాళ్ళ కోసం అనమాట. నేనైతే టెక్నికల్ ఏరియా బ్రేక్అవుట్ అయితే నేను కొంటానండి, అదర్వైజ్ నేను ఇన్వెస్ట్ చేయను దాంట్లో. యూజువల్గా మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ అని అంటున్నారంటే 2 రకాలు థింక్ చేస్తున్నాం. ఒకటి కోర్ పోర్ట్ఫోలియో. కోర్ పోర్ట్ఫోలియో అంటే మీరు నెక్స్ట్ తరానికి కూడా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నట్టుగా స్టాక్స్ని డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్ మీరు లైక్ చేస్తారు, పర్మనెంట్గా ఉంచుకుంటారు. మార్కెట్ పడ్డా పెరిగినా సంబంధం లేదు, రిటర్న్స్ వచ్చినా రాకుండా సంబంధం లేదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. మనకనే కాదు, ఎన్నో ఉంచుకుంటారు అంతే. అవును, ఎసెట్ లాగా ఉంచుకుంటారు. టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు, రిలయన్స్ ఈ టైప్ అనమాట. చాలా మంది చెప్తారు నా దగ్గర ఫిజికల్ షేర్లు ఉన్నాయి ఇంకా అంటారు. ఐటీసీ ఇప్పటికీ ఫిజికల్ షేర్లు ఉన్నాయి చాలా మంది దగ్గర. స్టిల్ మోర్ దెన్ 15% దాకా ఉన్నాయి టోటల్ కంపెనీలో ఫిజికల్ షేర్. వాళ్ళకి అవసరం లేదు, అమ్మాల్సిన అవసరం లేదు, తర్వాత మార్చుకుందామని అంటారు. షేర్ హోల్డర్స్ ఇంకా అంతే. వాళ్ళు ఎప్పుడు అమ్మటానికి రారు, అమ్మటానికి వచ్చి చల్లవు యాక్చువల్గా. వాటిని డిజిటల్ కన్వర్ట్ చేసిన తర్వాత నువ్వు అమ్మాలి. బట్ షేర్ హోల్డర్ ఇన్వెస్టర్లు మాత్రమే అవుతాం మహా అంటే. బట్ ప్రాపర్ కంపెనీలో ఒక 50% షేర్, అదొక టైపు ఇన్వెస్ట్మెంట్ అనమాట. లైక్ ఒక హౌస్ ఉన్నట్టు ఉంచుకుంటారు వాళ్ళు, దాన్ని కోర్ పోర్ట్ఫోలియో అంటారు. రెండోది శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటారు. శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే ఫండమెంటల్ సౌండ్ ఉండి టెక్నికల్గా సపోర్ట్ చేస్తే నేను కొంతవరకు ఉంటాను, టెక్నికల్గా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అనుకోండి నేను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాను. దాన్ని శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటారు. అది కపుల్ ఆఫ్ మంత్స్ ఉంచుకుంటాం అంతే. వాటికి బాగుంటాయి స్టాక్స్ బేసికల్గా, ఎందుకంటే ఏదైనా ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందనుకోండి అవి సూపర్ ఉంటాయి అనమాట. అందుకని మేము టెక్నికల్గా ఏ స్టాక్స్ అయినా సరే ఏంటంటే లైక్ ఎపిసోడిక్ పివట్, లేదా పాకెట్ పివట్, లేదా టైట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్, లేకపోతే ఇంకా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ అండ్ ఇలాంటి వీసీపీ ప్యాటర్న్స్ ఇలాంటి వాడి మేము స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం మాత్రమే మేము ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం అంతే. లాంగ్ టర్మ్ కోసం ఎప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్లో పెట్టేసి ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మొత్తం ట్రాక్ చేసుకుంటూ అవి పెయిన్ ఎక్కువ అనిపిస్తాయి అనమాట. అందుకని నేను 2008 తర్వాత నుంచే
స్టాక్స్లో ఇండివిజువల్ స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం ఆపేసాను. ఓకే. అప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ వీటి మీద ఉన్నాయి లాంగ్ టర్మ్. ఇవేంటంటే వాళ్ళు రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి 6 monthsకి ఒకసారి. నాకు ఆ పెయిన్ ఉండదు, నాకు కంపెనీ ఏమవుతుందో కూడా నాకు చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోరోవర్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈటీఎఫ్స్ అన్నీ కూడా ఇండియాలో టాప్ మోస్ట్ ఫండమెంటలీ సౌండ్ ఉన్న లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ అయ్యి. అందులో కొత్త కంపెనీస్ రావు పొరపాటును కూడా. ఎన్నో ఫిల్టర్ తట్టుకుని దాంట్లో రావాలంటే. అందుకని ఇట్స్ వెరీ కన్జర్వేటివ్ అండ్ ఫుల్ సేఫ్స్ అనమాట కంపేర్ వీటితో పోల్చుకుంటే. అందుకని మనం ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ నుండి ఏదైనా రికమెండ్ చేసాం అనుకోండి, ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది మన ఫాలోవర్స్ వాటిని కొంటారు. అది నువ్వు మంచి నమ్మకంతో నువ్వు రికమెండ్ చేసినా సరే వాళ్ళు తప్పుగా తీసుకున్నారు. తప్పనే బదులు వాళ్ళకి తెలిసింది నువ్వే కాబట్టి, నువ్వు నీ నోటి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని కొంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ నువ్వు చెప్పేంత వరకు అమ్ముదాం అన్నట్టు. మార్కెట్ ప్రెడిక్టింగ్ అనేది మన చేతిలో ఉండని. నేను చెప్పాను కదా, కొటాక్ 4 సంవత్సరాలు 0 రిటర్న్స్, గుడ్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి మంచి బ్యాంకు, ఇయర్లీ 20% గ్రో ఉంది, స్టిల్ 3 సంవత్సరాలు 0 రిటర్న్స్. అండ్ రిలయన్స్ కూడా 3000 దగ్గర అక్కడే మొత్తుకుంటుంది 3 సంవత్సరాల నుంచి రిలయన్స్ కూడా. అండ్ ఏషియన్ పెయింట్స్ 3 years నుంచి అక్కడే ఉంది. ఇలా నేను చెప్పుకుంటూ పోతే స్టాక్ మార్కెట్లో 100లో చెప్తాను. అందుకని స్టాక్స్ రిటైలర్కి నిజంగా సూట్ అవుతాయి అంటే సూట్ అవ్వవు. టెక్నికల్ నేర్చుకొని అండ్ బ్రేక్అవుట్స్ దగ్గర తీసుకుంటే టెంపరీగా పనికి వస్తుంది తప్ప లాంగ్ టర్మ్కి వాటిని ఉంచుకోవటం అంటే దరిద్రాన్ని పక్కన ఉంచుకున్నట్టే. ఎందుకంటే ప్రొడక్ట్ సైకిల్ నిరంతర స్టేజ్ మారుతూ ఉంది కదా. అందుకని ఇప్పుడు నిసి ల్యాండ్ లైన్ కనెక్షన్లో అది వరల్డ్ నెంబర్ 1 బెస్ట్ కంపెనీ అనుకోండి, ఇప్పుడు ఉంచుకుంటావా? ఇట్స్ అవుట్డేటెడ్. ఒకప్పుడు మంచిదే, బట్ ఇప్పుడు రిలవెంట్ కాదు అది. అలాగే పేజర్లో నెంబర్ 1 కంపెనీ అప్పట్లో ఉంచుకుంటావా? పోనీ నోకియా ఇప్పుడు ఉంచుకుంటావా? మరి మంచి కంపెనీ కదా అవి. దాని మీద ఏంటంటే మనం నిరంతరం చేంజ్ అవుతూ ఉండాలి. మంచిదని చెప్పేసి మనం ఉంచుకోలేము అనమాట. అన్ఫార్చునేట్ రిటైలర్స్కి ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ. ఒకసారి ఆ కంపెనీ ఇష్టపడ్డాడు అనుకోండి, అది ప్రొడక్ట్లో ఏం జరుగుతుందని కూడా చూడడు, దాని అంతా ఉంచుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ తక్కువ రిటైర్ రిటర్న్ వస్తాయి. అందుకని నాకు సేఫ్ కావాలి ఎక్కువ. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే క్యాపిటల్ ప్రొడక్షన్ మేజర్ ఇంపార్టెంట్. నా డబ్బులు సేఫ్గా ఉన్నాయి లేవా. రెండోది లిక్విడిటీ, ఎప్పుడైనా అర్జెంట్ కావాలంటే అమ్మగలుగుతానా లేదా. విత్ ఇన్ ఒక క్లిక్తోనే మొత్తం ప్రొడక్ట్స్ మొత్తం పడేయాలా, ఆ లిక్విడిటీ ఉందా లేదా. 3 రీజనబుల్ రిటర్న్స్ వస్తున్నాయి లేవా. రిటర్న్స్ అనేది 3వ ప్లేస్ నాకు. ఫస్ట్ ప్లేస్ మొత్తం క్యాపిటల్ ప్రొడక్షన్, అదే నేను పెట్టిన సేఫ్టీ. రెండోది లిక్విడిటీ చూస్తాను, అర్జెంట్ నువ్వు అమ్మగలుగుతావా, నువ్వు అమ్మేసేయండి. ఇది 3వది రేట్ ఆఫ్ రిటర్న్ కన్జర్వేటివ్ ఉంటే చాలు నాకు, మరీ టూ మచ్గా రాలా. అందుకే ఎనీబడి కంట్రీలో మన టార్గెట్ ఎంత, ఇయర్లీ 7 trades అండ్ 30% టార్గెట్, అంతే. వెరీ కన్జర్వేటివ్ అంతే. అదే డబ్బు యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టినా వస్తుంది. బట్ ట్రేడింగ్ అనేది ఒక పని చేయగలం అంటే మీరు ఎలాగైనా మనీ మేక్ చేయొచ్చు. దాని అర్థం ట్రేడింగ్ చేసి సంపాదించుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ నుంచి రావచ్చు, ఆప్షన్స్ నుంచి రావచ్చు, ఫీచర్స్ నుంచి రావచ్చు, ఇంటర్డే ట్రేడింగ్, రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది బిజినెస్, మీకు నచ్చిన పద్ధతిలో మీరు రూల్ డిఫైన్ చేసుకోండి. మీరు తక్కువ డబ్బు పెడితే ఏ కోర్సులో అవసరం లేదు, డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఎవరి మంత్ తీసుకుని వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువ డబ్బులు పెడితే నీకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మాత్రం కొంచెం టెక్నికల్ ఆన్సర్స్ నేర్చుకొని కొంచెం ఫోకస్ చేసుకోండి, కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట. ఇట్స్ సింపుల్ సబ్జెక్ట్. డోంట్ బీ కాంప్లికేటెడ్ టూ మచ్. ఏదో ఆల్గో ట్రేడింగ్ అయ్యి ఏం లేవండి ఇక్కడ. హ్యూమన్ సైకాలజీ అంతమించి ఏమి ఉండదు అనమాట. అందుకని నేను ఎందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ స్టాక్స్ రికమెండ్ చేయను టూ మచ్ ఫ్రీక్వెన్సీగా అంటే, ఒకటి నేను కన్విన్స్ అవ్వాలి, 2 మార్కెట్ సపోర్ట్ చేయాలి. అందుకని అంత ఫ్రీక్వెన్సీగా నేను స్టాక్స్ గురించి మాట్లాడాను. రీసెంట్గా ఐ థింక్ లాస్ట్ టైం మనం మాట్లాడిందంటే స్వాన్ ఎనర్జీ. దాంట్లో నాకు హోల్డింగ్స్ ఉన్నాయి, రఫ్గా ఒక 70 లక్షల వరకు ఉన్నాయండి. 2 ట్రేడింగ్ అకౌంట్లో 70 లక్షలు పెట్టాను. అంటే గుడ్ రిటర్న్స్ జనరేట్ చేసి. డెఫినెట్లీ అది అప్పటి నుంచి కూడా చాలా గ్రో అవుతూ వెళ్తాం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, అండ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వై అనే దానికి. థ్యాంక్ యూ సో మచ్.